Well, good evening, everyone in India. We're very happy to be with you today. ఈ యొక్క సాయంకాల సమయంలో భారతీయులందరితో కూడా ఉండడము నాకెంతో సంతోషకరంగా ఉన్నది. It's the last day of the month, and we're looking forward to the month of June. It'll be a good time in the Lord. ఈ యొక్క మే మాసమునకు చివరి రోజు మనందరం ఉండడము, మనందరము కూడా నూతనమైనటువంటి మాసము కొరకు ఎదురు చూడడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. I hope the month of June will find a lot of people being filled with the baptism of the Holy Spirit. ఆమేన్. ఈ యొక్క జూన్ మాసములో అనేక మంది పరిశుద్ధాత్మ చేత బాప్టిజం పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. Today I'm going to pick up where we left off last week. గతించిన వారము జరిగిన కొన్ని సంఘటనలను నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. And we were in the book of Acts chapter 2. దయచేసి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మనం చూసుకుందామండి. And we were reading about the initial outpouring of the promise of the Father, which is the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిజమును గురించి అది ఏ రీతిగా మన మీదకు ప్రోత్సహింపబడుతుంది, అది ఏ రీతిగా మనకి నింపబడుతూ ఉన్నది అనే విషయం కోసము మనం తెలుసుకోవలసిన వారి వలె ఉన్నాము. And we read from verse 2 through verse 4. And I'll ask Jaya to read it one more time to refresh our memory. మరొక పర్యాయము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనము వరకు మనం చదువుదాం. Go ahead, Jaya. Okay, Pastor. Can I read, Pastor? Yes, please. Yes, from verse Pastor. 2 through 4. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీదను రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Amen. They were all filled with the Holy Spirit. ఇక్కడ చూసినట్లయితే వారు వాక్ శక్తిని ఎలా పొందుకున్నారంటే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఉన్నారు. And they all spoke in other tongues. వారు అన్య భాషలో మాట్లాడడం ప్రారంభించారు. It says, as the Holy Spirit gave them utterance. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఆ కార్యక్రమము జరగడానికి ముఖ్య కారణము పరిశుద్ధాత్మ పొందుకొనడమే. Is that coming from your place, Jaya? Pastor? That pounding noise, is that coming from your place? Yes. Just few minutes, Pastor. Just few minutes, Pastor. My house is beside the road. That's just few minutes. Okay. Just few minutes, Pastor. Sorry for the disturbance. Okay. It will go. Just. I'm going to put the recording on pause. Okay, well, we're back again. Yes. Now, they were all filled with the Holy Spirit. అక్కడ ప్రజలందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. They all spoke with other tongues.
వాళ్ళందరూ కూడా అన్య భాషలను మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు. And what I said last week was speaking in tongues is an evidence of the infilling of the Holy Spirit. అక్కడ భాషలు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అనడానికి నిదర్శనం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ చేత వారందరూ కూడా నింపబడి ఉన్నారు. Now, the speaking in tongues is very supernatural. అక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు భాషలు మాట్లాడడానికి దేవాతు దేవుడు చేసిన ఒక ఆశ్చర్య కార్యంగా అక్కడ మనం చూడగలుగుతున్నాం. Now remember, the word supernatural means beyond what is natural. ఇక్కడ చూసినట్లయితే సూపర్ న్యాచురల్ అనేది ప్రకృతి సంబంధము కానిటువంటిదే అది మనకి కనబడతా ఉంచి ఉన్నది అక్కడ. So if it is supernatural, you cannot study it. You cannot logically comprehend it. మనము ఈ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి అతీతమైనటువంటి కార్యక్రమాన్ని మన ఆలోచనలోనికి ఏమాత్రము కూడా తీసుకొని రాలేము మనము. Its source is outside the natural realm. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రకృతి సంబంధమైన దానికి మన దృశ్యాలు మనకి కనబడతా ఉంటూ ఉంటాయి. And I will say this one more time. You will not be able to understand it. ఈ యొక్క దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దానిని మనం పరిపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోలేము మనం. Now, I said that we would study in depth what is speaking in tongues. I think we'll do that today. ఈ రోజు మీకు అన్య భాషల గురించి స్పష్టంగా నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అది మీకు నేను చేసి చూపిస్తాను మీకు. Now there are two different kinds of tongues. ఇక్కడ చూసినట్లయితే రెండు రకములైనటువంటి అన్య భాషలు మనకు కనబడుతున్నాయి. I'm using this cup as an illustration. అక్కడ ఒక కప్పుని ఒక ఉదాహరణగా నేను ఉపయోగిస్తూ ఉంటూ ఉన్నానండి. There is the evidence of the infilling where a person receives a language where they can communicate with God. మనుషుడు ఏ భాషను అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు అని తెలియచేయడానికి ఆ కొన్నటువంటి ఆ పాత్రను మీకు ఉదాహరణగా చూపిస్తూ ఉంటూ ఉన్నాను. This is a personal prayer language. అది వ్యక్తిగతముగా అది నింపబడినటువంటి పాత్ర ఉన్నది అక్కడ. Turn with me to the book of 1 Corinthians chapter 14. దయచేసి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. And I want you to read verse 2. రెండవ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. It says, ఎందుకనగా the one who speaks in a tongue does not speak to men, but to God. Go ahead and read that part. ఎందుకనగా భాషతో మాట్లాడిన వాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. So the word of God says that with this tongue, when you speak to God. You do not speak to men. ఇక్కడ చూసినట్లయితే ఆ కనిపించినటువంటి ఆ పాత్ర దేనికి తెలుసండి? ఆ పాత్ర దేవునితో మాట్లాడుతూ ఉంటూ ఉన్నది, కానీ మనుషునితో మాత్రము కాదు. So the communication that is coming out of you is directed towards God, not ఇక్కడ to men.
ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సత్సంబంధమైన ఇక్కడ జరుగుతున్నటువంటి మాటలు వాదనైనా అది మనుషులతో కాదు పైనుండినటువంటి దేవునితో జరుగుతూ ఉన్నటువంటి కార్యమై ఉంచి ఉన్నది. And the verse goes on to say that no one understands, but his spirit is speaking mysteries. మనుషుడును గ్రహింపుడు గాని వాడు ఆత్మ వల్ల మర్మములను పలుకుచున్నాడు. Okay, so with this tongue, with the tongue that you receive when you receive the baptism of the Holy Spirit, you pray to God and you don't understand it. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనేది ఏమిటి, అది ఎలా పొందుకోవాలి అనే విషయము మనము గ్రహింపలేము, కానీ అది దేవుని యొద్ద నుండి వచ్చుచున్నటువంటిది. It is supernatural. It is outside your knowledge. అది ప్రకృతి సంబంధమైనది కాదు, అది మనం గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది అది. No one understands that unless God gives the ability. దేవుడు ఇచ్చిన జ్ఞానం తప్పించి ఎవ్వరూ కూడా దాన్ని అర్థం చేసుకోలేరండి. And it's only up to God that allows that ability to be given. ఎందుకోసం అంటే అది అర్థం చేసుకోవాలంటే అది దైవికమైనటువంటి జ్ఞానము చేత మాత్రమే దానిని మనం అర్థం చేసుకోగలుగుతాం. Okay, so you understand that now with the praying in tongues is a private communication between your spirit and God. ఇక్కడ చూస్తున్నట్లయితే భాష అనే దానికోసం మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అది దేవునికి మనుషులకి మధ్య జరిగినటువంటి ఆ యొక్క వాదనది, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ కమ్యూనికేషనే, కానీ దాన్ని గ్రహించడం అనేది చాలా కష్టతరంగా కూడుకున్న పని అయి ఉన్నది. Now something happens when you speak in tongues, when you are praying to God in the spirit language. మనము దేవునితో మాట్లాడుతూ ఉండేటప్పుడు, భాషతో మాట్లాడుతూ ఉండేటప్పుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యము దేవుడు ఆత్మ ద్వారాగా మన మధ్యలో జరిగిస్తూ ఉంటాడు. Verse 4. 4వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, the one who speaks in this tongue, this private tongue, he edifies himself. ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ వచనం, భాషలతో మాట్లాడిన వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసిన అనుకుని గాని ప్రవశించిన వాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయను. ఆమేన్. Okay, so when you speak in a tongue, when you speak in this private spiritual prayer language, something happens. మనము దేవుని దగ్గర వ్యక్తిగతముగా గాని భాష మాట్లాడినట్లయితే మనకు మాత్రమే ఏదో ఒక సంఘటన మనకు జరుగుతూ ఉంటుంది. You personally, you as a single person is edified. ఎందుకోసం అంటే దేవునితో జరిగినది మన వ్యక్తిగతంగా మనకు మాత్రమే ఒక అనుకున్న గొప్ప కార్యము గాని ఏదైనా కార్యము అది మనలో జరిగి ఉండవచ్చు. Now, what does that word edify mean? ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ క్షేమాభివృద్ధి అనే దానికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, Edify means to build up. క్షేమాభివృద్ధి అనే దానికి అర్థం ఏంటంటే కట్టబడుట అనే దానికి అర్థంగా కనబడతా ఉంచి ఉన్నది. An edifice is a building, a structure. ఎందుకోసం అంటే ఏదైనా కట్టేటప్పుడు దానికి పొందినటువంటి ఒక సలహాలు గాని సూచనలు గాని మనకు కనబడతా ఉంటాయి. But when you use it as an adjective and not a noun, then you're talking about the process of building. ఎందుకోసం అంటే వ్యక్తిగతంగా ఒకవేళ మనకు ప్రవచనం పలికినట్లయితే అది మనకి సంఘమునకు బలమైనటువంటి కట్టడగా అది మనకు కనబడతా ఉంటూ ఉంటది. So there is a way
that we can build ourselves up in the Spirit. మనమందరము కూడా చూసుకున్నట్లయితే మనకు మనమే ఆ యొక్క క్షేమాభివృద్ధి ద్వారాగా మనం కట్టబడతాము, మనం అభివృద్ధిలోనికి వస్తూ ఉంటాం. And that way, and the only way that that will happen, is if you speak in this private prayer language that God gives you when you're filled with the Holy Spirit. అన్య భాషలో దేవుడితో మాట్లాడుతూ ఉండడానికి దేవుడు నువ్వు ఇచ్చిన ప్రార్థన జీవితాన్ని బట్టి నీకు దేవుడిచ్చినటువంటి అదొక బహుమానం, అది అందుని బట్టి నువ్వు బలముగా కట్టబడుతూ ఉంటూ ఉంటావు. I pray a lot in tongues. నేను అనేక పర్యాయములు భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నాను. Every time, just about every time before I preach or teach, I spend time praying in tongues. నేను ఈ యొక్క ఆత్మీయమైనటువంటి బోధన మొదలుపెట్టిన తర్వాత నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. Now, my prayer, I do not understand it. I do not understand the sounds that are leaving my mouth. ఒక్కొక్కసారి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ భాషలతో ప్రార్థన చేయడం బట్టి దాన్ని ఎవ్వరికి అర్థం కాదు. ఒక్కొక్క సందర్భంలో ఆ ప్రార్థన నాకు కూడా అర్థం కాకుండా ఉంటుంది. But I do it in faith, knowing that my inner man is being strengthened, is being built up. నేను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అది అర్థం కాకపోయినప్పటికీ నాలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడు దినదినము కూడా అభివృద్ధిలోనికి వస్తూ ఉన్నాడు. God wants you to be strong in the Spirit. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసినందుకు దేవుడు నన్ను ఎంతగానో బలపరిచి ఉన్నాడు, నన్ను ఎంతగానో ముందుకు నడిపిస్తున్నాడు. But in order for you to be strong in the Spirit, you're going to have to become weak with your understanding. ఒకవేళ గాని ఆత్మలో మనం బలహీనంగా ఉన్నవారు అయితే, ఆ దేవుని యొక్క ఆత్మలో బలహీనంగా ఉంటే గనక ఈ భాషలలో కూడా అర్థం కాదు కదా, ఆ జోలికి కూడా మనం ఏమాత్రం వెళ్ళలేని వారి వలె ఉంటాము. Weak meaning dependent. You must be dependent upon the promises of God, upon the Holy Spirit. ఇది దేని మీద ఆధారపడుతూ ఉంటుందంటే దేవునికి నీకు జరిగినటువంటి వాగ్దానము, ఆ వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ నడిపిస్తూ ఉన్నాడో వాటి మీదే ఈ యొక్క వాగ్దానం అనేది ఆధారపడుతూ ఉంటుంది. I must become like a child to be able to pray in this tongue. నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు వచ్చి భాషలతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఒక చిన్న పిల్లవాడిగా నేను మారిపోతూ ఉంటాను. Because I have to become dependent, totally dependent upon God's ability to give me the utterance. నేను మాత్రము ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడి ఆత్మచేత నింపబడి నేను ముందుకి కొనసాగుతూ ఉంటాను. I cannot create this tongue out of my own mind. It has to come out of my spirit. ఈ భాష అనే దాన్ని నేను మాట్లాడడానికి నా జ్ఞానాన్ని బట్టి గాని నా హృదయంలోంచి వచ్చిన దాన్ని బట్టి గాని నేను ఏమాత్రము సృష్టించనండి దానిని. The Holy Spirit is always seeking out the deep things of God. There's a communication and a commune between God and His Spirit that is all the time happening. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మ దేవునికి
నాకు జరుగుతున్నటువంటి ఆ మధ్య జరిగినటువంటి వాగ్దానాన్ని బట్టి మాత్రమే ఈ భాష అనే దాన్ని నేను స్పష్టంగా అక్కడ మాట్లాడగలుగుతూ ఉన్నాను. So as this communication is going on, when I pray in this language, I become involved in that communication. నేను ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అందులోనికి నేను ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను. అంటే నిమగ్నమైపోయి ఉండి నేను ఉన్నాను కాబట్టి ఆ భాషతోటి నేను ప్రార్థన చేయగలుగుతూ ఉంటూ ఉన్నాను. So as I come in to praying in the Spirit, I am not praying according to my own logical mind. నేను నాకు కలిగినటువంటి జ్ఞానము చేత ఆ సందర్భంలో ఏమాత్రము కూడా ప్రార్థన చేయనండి. అప్పుడు ప్రార్థన నాకు జ్ఞానమును బట్టి ఎప్పుడు ప్రార్థన చేయను నేను. But I'm actually, the Bible says, praying mysteries back to God. What his heart is. ప్రార్థన అనేది ఏంటంటే దేవుడు బైబిల్ చెప్తున్న మాట ప్రకారం రహస్యమందు ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన నేను కూడా కొనసాగిస్తూ ఉంటూ ఉన్నాను. I come into agreement with the Holy Spirit as he's communicating with God. నేను ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ ద్వారాగానే దేవునితోటి నేను సంభాషణ చేస్తూ ఉంటూ ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. I do not understand it. I do not understand what I am saying. నేను ఒక్కొక్కసారి ఎందుకు ఈ రీతిగా మాట్లాడుతున్నాను అనే విషయాన్ని నేను ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేనండి. My mind is unfruitful. It does not understand. ఎందుకోసం అంటే నా యొక్క ఆలోచన అన్నీ కూడా అంతగా నిమగ్నమై ఉండలేదు కాబట్టి నేను వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాను. But I am not praying for me, and I'm not praying for you. I'm praying to God. నేను ఆ సందర్భాల్లో నేను నా కోసం నేను ప్రార్థన చేసుకోనండి. నేను నీ కోసము ప్రార్థన చేయను. నేను దేవుని కోసం మాత్రమే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. And I'm praying for God. I'm praying mysteries. నేను దేవుని కోసం ప్రార్థన చేస్తాను. దేవుని పరిచర్య కోసం ప్రార్థన చేస్తూ ఉంటూ ఉంటాను. See, this is a private prayer language only for you to edify you. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితము అనేది అది నీకు మాత్రమే క్షేమాభివృద్ధి, నీకు మాత్రమే అది కట్టడగా కనబడుతూ ఉంటూ ఉంటది. Or in other words, God is saying, Jaya, I'm going to make you strong on the inside, in your spirit. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది, జయ నిన్ను అంతరంగమందు బలముగా నిన్ను బలపరుస్తానని అంటూ ఉన్నాడు. Do you want to be strong in the spirit? మీరందరూ కూడా దేవుని ఆత్మలో బలముగా ఉందామనుకుంటున్నారా? Yes. This is a question. అవును అంటున్నారు. Do you want to be strong in the spirit? In your spirit, man? Do you want to be strong? మీరందరూ కూడా ఇదొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానండి. దిస్ ఇస్ అ క్వశ్చన్. ఇది ప్రశ్న ఏమిటంటే మీరందరూ కూడా ఆత్మలో బలముగా ఉందామనుకుంటున్నారా? God says, I will give you the ability. God says, I will give you the ability. ఎందుకోసం అంటే మీరు ఉండాలి అనుకున్నట్లయితే దేవుడు అన్న మాట ఏంటి చేస్తే మీకు నా సామర్థ్యాన్ని ఇస్తాను అని అంటూ ఉన్నాడు. But to have this ability, you are going to have to do something, not understanding it. కానీ ఒక్కొక్కసారి దేవుని యొక్క సామర్థ్యం నీలో ఉంటే నువ్వు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీకు అర్థం కాకపోయినా నువ్వు బలంగా నిలబడగలుగుతావు. You're going to have to walk by faith and not by sight, not by understanding. మనం
మనం చూసుకున్నట్లయితే ఆ బలము అంతరంగ బలము కలిగినట్లయితే మనందరూ విశ్వాసముతో నడుస్తాం గాని మన ఆలోచనతో కాదు, మన సామర్థ్యంతో కాదు. If you will step out in faith and flow with my spirit, you will become strengthened on the interior man. మనమందరము కూడా విశ్వాసముతో ముందుకి అడుగు పెట్టినట్లయితే ఆత్మ మన మీదకు వస్తూ ఉంటుంది. అప్పుడు మనకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. మనం ఇంకా బలముగా ముందుకు నడవగలుగుతాం. And this is to make you strong. ఈ విషయాన్ని మీరందరూ కూడా దయచేసి ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నానండి. God wants his people to be strong. దేవుడికి తన ప్రజలని వారు అందరూ కూడా వారు బలముగా ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. But God also wants his people to walk by faith and not by sight. అదే రీతిగా బలముగా ఉండడం కాదు, ప్రజలందరూ కూడా విశ్వాసంతో ముందు నడవాలి, వారి ఆలోచనతో కాదు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడండి. So to speak in this prayer language, I have to totally become like a child. నేను ఆ భాషను మాట్లాడుతుండడానికి, నేను నేర్చుకోవడానికి నీకు ఒక పిల్లవాడి వలె, పిల్లల వలె నేను నీ ముందు వస్తున్నాను ప్రభువా అని మనం తెలియచేయాలి. Knowing that I will not understand it, knowing that it sounds strange. చాలా మంది అండి మన ఎవ్వరూ కూడా ఆ భాష గాని, ఆ శబ్దములను గాని ఏమాత్రము కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. But I overcome that sense of being strange or being weird to flow with the Holy Spirit. కానీ మనమందరము కూడా ఆ భాష మాట్లాడాలి అన్నా, అందులోనికి మనము నిమగ్నమై ఉండాలి అన్నా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ కార్యం జరుగుతాది. Now let's look at prophecy. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ రెండు కారణాలు కనబడుతున్నాయి. ఒకటి భాష, రెండవది ప్రవచనము. Okay, wait. Jenny's got a hand up. Let's go ahead and see that. Yes, I'm going to say something, and Jaya, you translate. Okay. Now. Yes, sister. Yes. All right. So Galen was saying that when we pray in tongues is to build us up, to make us strong in the spirit. పాస్టర్ గాలన్ గారు మనకి తెలియచేసి ఉన్నారు, భాషలతో మాట్లాడి ప్రార్థన చేసిన బట్టి మనమందరము కూడా వ్యక్తిగతంగా బలపరచబడుతూ ఉంటాము అని. Okay, when I am praying in tongues, I am worshiping, adoring God. నేను మాత్రము భాషలతో మాట్లాడుతూ ఉండేటప్పుడు నేను దేవుళ్ళని ఆరాధిస్తాను, దేవుళ్ళో సంతోషిస్తూ ఉంటాను. Correct me if I'm wrong, okay, Galen. When I am praying for a while, I've been praying for a while, and then I start thinking. Go ahead. నేను ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థనలో కంటిన్యూగాని ప్రార్థన చేస్తూ ఉండగా కొన్ని సంఘటనలు నాకు ఎదురవుతూ ఉంటాయి. Okay, and then I start interceding for people, like for my family. I start interceding, and then I start interceding, but the Spirit impresses me to pray in tongues in my intercession. నేను ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ జరిగినటువంటి సంఘటన నా కుటుంబం గురించి గాని, అక్కడున్న ప్రతికూల పరిస్థితులన్నిటి గురించి గాని దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. Now, Galen, my question is this something that is okay? I mean, not that it's okay, that can happen, like, because you said that it's to edify ourselves and everything, but then when I'm praying
for other people, the tongues come out because I believe that the Holy Spirit is interceding through my tongues for the people I am praying for. How do you see this, Galen? I don't know if you want to translate that, Jai. Did you understand what I said? Yes, sister. Yes, sister. Can I translate this one? Yeah, I'm asking Galen if it's how can I say that? If it happens that when I am praying in tongues, I start praying for other people, and I start praying in tongues. Yes. I believe the Holy Spirit is praying through me. Is it okay if he translates that, Galen? Yes. Okay, go ahead. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ దైవ సేవకుల్ని నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నేను ప్రార్థన చేస్తూ ఉండగా, నేను ప్రార్థనలో నిమగ్నమవుతూ ఉండగా, దేవాతి దేవుడితో ఉన్నటువంటి సంభాషణ బట్టి నేను భాష మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఈ అన్య భాషలు నేను మాట్లాడుతూ ఉండగా, నేను సంఘం కోసం మాట్లాడుతున్నాను, నా కుటుంబం కోసం నాకున్న ప్రతికూల పరిస్థితుల కోసం మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఇది ఎలా మాట్లాడడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నాను. And the answer is yes, it's very much possible. నేను దీనికి సమాధానం ఏం తెలియచేస్తున్నానంటే అది సాధ్యమే అన్న మాట మీకు చెప్తూ ఉన్నానండి. The Bible says that sometimes we don't know how to pray. Exactly. బైబిల్ ప్రకారంగా చూసుకుంటే ఇలాంటి సంఘటనలు కొన్ని చోట్ల జరిగాయండి. And when you don't know how to pray, it's best just to pray in the Spirit and let the Spirit give utterance, groaning and moaning that he understands. That's in agreement with the will of God. మనం చూస్తున్నట్లయితే దేవుని సన్నిధానములోని ఆత్మచేత ప్రార్థన జరిగించుతూ ఉండేటప్పుడు భాషలు మాట్లాడతాం, కానీ వారు మాత్రం ఏమీ కూడా అవి అర్థం చేసుకోలేరు. I think especially, Galen, when you don't know the person that you're praying for, that you don't know what's going on in their lives, but the Spirit does. Right. Exactly. Right. Go ahead, Jaya. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, ఆ ప్రార్థన సమయంలో, ఆ ఆరాధన సమయంలో ఎవరికి జీవితంలో ఏ రీతిగా జరుగుతాది అనే విషయాన్ని ఏమాత్రం కూడా మనం గ్రహించలేకుండా ఉంటూ ఉంటాం. So these mysteries is actually God's will. రహస్యము అనేది దేవుని యొక్క ప్రణాళిక. And as you pray in the Spirit, you are praying God's will. మనము ప్రార్థన చేస్తూ ఉన్నది అది దేవుని యొక్క చిత్తము కోసం ప్రార్థన చేస్తున్నాం. So if the Holy Spirit, while you are praying in tongues, brings family to mind, then you are speaking to God his will in dealing with the family. మనము కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నీ చిత్తము నా కుటుంబం పట్ల జరిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. So if I'm praying in tongues and God by his Spirit impresses me about India, then as I pray in tongues, I am praying God's will over India. దేవుడు నాకిచ్చినటువంటి ఆ యొక్క వేదన ఏమిటంటే భారతదేశము కోసం ప్రార్థన చేయాలి. ఆ భారతదేశంలో ప్రజలందరి గురించి నేను ప్రార్థన చేసి వారి కోసం ప్రార్థన చేసి ఆ భాషలు నేను వారి గురించి మాట్లాడగలుగుతూ ఉంటాను. Many times the Holy Spirit will reveal what's on God's heart as an impression in our spirit as we are praying.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తా ఉంటూ ఉంటాడు. ఆ యొక్క ప్రోత్సాహంతో ఆ ప్రభావముతోటే మనం మాట్లాడగలుగుతూ ఉంటాం. Many times before a teaching or a preaching, I will pray in tongues just to bring my spirit in line with the will of God. నేను అనేక సందర్భాల్లో టీచింగ్ చేసినప్పటికీ, ప్రీచింగ్ చేసినప్పటికీ కూడా, అంటే బోధించిన వాక్యాన్ని ప్రకటించినప్పటికీ ఈ రెండు విషయాల్లోని నేను ప్రార్థన చేసే ఈ కార్యక్రమాలన్నీ నేను కొనసాగిస్తా ఉంటాను. There has been many times when I have prepared a message, I spent many hours in preparation, but by speaking in tongues, I feel the Holy Spirit say, change the message. నేను దేవుని వాక్యాన్ని కోసం సిద్ధపాటు గురించి అనేక సందర్భాల్లో నేను ఏం చేస్తా ఉంటానంటే, ఎక్కువగా ఒక గంటలో సిద్ధపాటును కలిగి ఉంటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే వాక్యాన్ని చేంజ్ అంటే మార్చమని చెప్తూ ఉంటూ ఉంటాడు. So I've got to come in line with the Holy Spirit to do what he wants to do, not what I want to do. కానీ నేను పరిశుద్ధాత్మ యొక్క ఆ క్రమములో ఉన్నాను కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తున్నాడో అవే చేస్తాను, కానీ నేను మరొకటి ఏది చేయను. When you start to experience the gift of the Spirit, you are going to have to be in line with what the Holy Spirit wants. మనమందరము కూడా తప్పకుండా పరిశుద్ధాత్మ క్రమముకు తప్పిపోయినట్లయితే ఆ భాషను మనం ఏమాత్రము మాట్లాడలేమండి. And the way to do that is to be connected, to be edified by speaking in tongues. ఆ క్రమములో మనం ఆ లైన్లో మనం వెళుతున్నప్పుడు మాత్రమే ఆ అన్య భాషలకు మనం అతి సమీపముగా ఉంటూ ఉంటాం. Okay, now prophecy is one of 9 gifts. Prophecy is one of 9. ప్రవచనం అనేది ఇది ఒక వ్యక్తిని గురించి కాదు అనే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు. Okay, these gifts are given to men for the common usage or for the common good will. ప్రవచనము అనేది ఒక బహుమానము. అది ఏ రీతిగా ముందుకు నడిపించాలి అనేది ఇక్కడ వాక్యంలో మనం చూసుకుందామండి. Let's back up to chapter 12 of 1 Corinthians. 1 Corinthians chapter 12. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. And we'll read from verse 6. 6వ వచనము కానించి ఒకసారి మనం చదువుకుందామండి. Verse 6 says, there are a variety of effects, but the same God who works all things in all persons. But to each one is given the manifestation of the Spirit for the common good. 7, verse 7. ఇక్కడ చూసుకున్నట్లయితే, yes pastor, I will read verse 6 pastor. 6 and 7. నానా విధములైన కార్యములు కలుగును గాని అందరిలోని అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఆమేన్. Whenever we use the word in common, that means to be used by everyone. ఇక్కడ చూసినట్లయితే
ఒక దానిని ఉపయోగించడము అనేది అది అందరికీ కూడా ఉపయోగిస్తారు కానీ అది ఉపయోగించిన వారు దేవుడు ఒక్కడే అని రాయబడతా ఉంటూ ఉన్నది. If we were together in an assembly of believers and there was only one bathroom, and that bathroom was for common, it was bathroom in common. That means anybody and everybody can use that bathroom. ఇక్కడ చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని మనం అందరము కూడా మందిరానికి హాజరవుతాం. అక్కడ చూసుకుని ఒక బాత్రూమ్‌ని ఒక దానిని పెట్టిన తర్వాత ఇది అందరికీ సంబంధించినటువంటిది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. So there are 9 gifts that are to be used in common. Everybody, it's for everybody. అక్కడ చూసినట్లయితే 9 రకములైనటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. నానా విధములైన కార్యములు కలవు. కానీ అవన్నీ కూడా అందరికీ కామన్‌గా జరుగుతూ ఉంటూ ఉంటాయి. Now let's go back to chapter 14. Chapter 14. And I want to look at దయచేసి మరొకసారి 14వ అధ్యాయంలోనికి వద్దామండి. Verse 3 says, "But one who prophesies speaks to men for the edification, exhortation, and consolation." క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఆమేన్. Let's look at verse 4 again. "The one who speaks in the tongue edifies himself and only himself." భాషతో మాట్లాడిన వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును గాని ప్రవచించిన వాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయును. But the one who prophesies edifies the church. ప్రవచనం అనేది ఎవరి కోసము జరిగించబడుతుందంటే అది సంఘము కోసం జరిగించబడతా ఉన్నది. Okay, so there is a manifestation of the Spirit that is a private one, only for one person, you. ఇక్కడ చూసినట్లయితే వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత భాష అనేది అది నీకు మాత్రమే జరిగినటువంటిది. అది నీకు మాత్రమే జరిగినటువంటిది. This speaking in tongues that you get on the infilling of the Holy Spirit is for you and only you. ఇక్కడ భాషలు అనేది, భాషలు మాట్లాడడం అనేది అది నీ క్షేమాభివృద్ధికే, వ్యక్తిగతంగా వ్యక్తికి క్షేమాభివృద్ధి కోసమే. But then there is a gift of tongues which changes things. కానీ చూసినట్లయితే భాషలు మాట్లాడడం అనే వరము మనిషిని మొత్తం మార్చేస్తా ఉంటూ ఉంటది. This gift of tongues is not for you, but for the church. కానీ బహుమానము అని ఇచ్చినటువంటి భాషలను మాట్లాడడానికి నీకు ఇచ్చే బహుమానము అది నీ గురించి కాదు, అది సంఘము గురించి. Private tongues, and then there's the gift of tongues. ఇక్కడ చూసినట్లయితే రెండు విషయాలను అయ్యగారు చూపిస్తున్నారు. ఒకటి వ్యక్తిగత భాష, రెండోది చూస్తే బహుమానం ఇచ్చినటువంటి భాష. One is for private edification, and the other one is for common edification. ఒకటి వ్యక్తిగతముగా నీవు అభివృద్ధి, క్షేమాభివృద్ధి కొరకు, రెండవది అందరి క్షేమాభివృద్ధి కొరకు నువ్వు కలిగి ఉన్నావు. One is directed towards God, and one is directed towards men. One is a communication to God,
And Yes. only God understands that communication. ఒకటి దేవునితో సంబంధించినటువంటిది, రెండవది వ్యక్తిగతంగా నీ క్షేమాభివృద్ధిని కలుగు చేయడానికి. But there's another tongue that is a communication to God, but it's being used with another gift, the gift of interpretation. These two together edifies the church. ఇక్కడ చూసినట్లయితే ఒకటేమో వ్యక్తిగతంగా నువ్వు అభివృద్ధిలోనికి క్షేమాభివృద్ధి పొందుకోవడానికి, రెండవది దేవుడు నీకిచ్చినటువంటి ఆ బహుమానము, ఆ భాష మాట్లాడడం అనే బహుమానము, అది సంఘములోనికి తేబడి నీ ద్వారాగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం మాట్లాడడానికి అక్కడ కనబడతా ఉన్నది. The gift of tongues has got to have the gift of interpretation to work with it. నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క భాష అనేటువంటి బహుమానము దేని కింద తేబడుతూ ఉంటుందంటే అది సంఘములోనికి తేబడుతూ ఉన్నది. Because the end result of these two working together is to edify the church. వ్యక్తిగతంగా నీకు ఇచ్చినటువంటి బహుమానము, అదే రీతిగా అందరికి క్షేమాభివృద్ధికి ఉపయోగపడే బహుమానము, ఈ రెండూ కూడా ఎక్కడికి తేబడతాయంటే దేవుని యొక్క సంఘములోనికి తేబడుతూ ఉంటాయి. It is not for you personally, it is not to edify you, it is to edify others. నీకు ఇచ్చినటువంటిది అది వ్యక్తిగతంగా నీకు సంబంధించింది కాదు, అది ముఖ్యంగా ఒకరికి ఉద్దేశించినటువంటిది కాదు, అక్కడున్న ప్రజలకు క్షేమాభివృద్ధిని కలుగ చేయడానికి ఉపయోగపడినటువంటిది. The Spirit of God will reveal to you when you are to speak as a gift. నువ్వు మాట్లాడుతూ ఉన్నది దేవుడు నీకిచ్చినటువంటి బహుమానము అనే విషయాన్ని నువ్వు గ్రహించు. You will know that the tongue that you are about to pronounce is not for you. It is like a prophecy for the people. ప్రవచనము అనేది ప్రజలను ఉద్దేశించి మాట్లాడడానికే అది మనకిచ్చినటువంటి బహుమానము. But you must have in the assembly or the ability yourself to interpret those tongues. దేవుడు ఇచ్చిన ఆ బహుమానాన్ని, ఆ యొక్క దేనికి ఉద్దేశించి మనం మాట్లాడాలి అనేది కూడా ప్రభువే మనకి తెలియచేస్తా ఉంటాడు. Okay, look at verse 27 of chapter 14. ఒకసారి 14వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. It says that if anyone speaks in a tongue, it should be by 2 or 3 at the most. What are we talking about? We're talking about speaking in tongues in the assembly of the saints, where the church is together. 27వ వచనం చూసినట్లయితే, భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను, ఒకటి అర్థం చెప్పవలెను. This has nothing to do with your private prayer language that you speak to God in your home. వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష, అది నీవు వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడుతున్నావు, అది నీ క్షేమాభివృద్ధి కోసం. But when you come together in the assembly, you come together to edify other people. మనము అదే సంఘములోనికి వచ్చి గాని ఆ భాషలో మాట్లాడుతూ ఉన్నట్లయితే మరొక వ్యక్తి లేచి దానికి అర్థాన్ని బోధించినట్లుగా ఉండాలి. Okay, look, let's back up to verse 26. Back up to verse 26. మనం ఒకసారి 26వ వచనంలోనికి వద్దామండి. It says, what is the outcome then, brethren? When you assemble, each one has a song, has a teaching,
has a revelation, has a tongue, has an interpretation. Let all things be done for edification. Edification of who? The assembly. ఇక్కడ చూసినట్లయితే సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడా వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునియుడి. ఆమేన్. Okay. Verse 27. Yes, Pastor. So if anyone speaks in a tongue, it should be by two or three. No more. 2 or 3 people given a tongue, and each in turn. And what does it say? One must interpret. ఎస్, ఇక చూసినట్లయితే 27వ వచనం ఇప్పుడు భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. Verse 28, if there is no interpreter, he must keep silent in the church and let him speak to himself and to God. అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోని దేవుడితోనూ మాట్లాడుకొనవచ్చు. So the gift of tongues, when spoken, edifies the church. ఎప్పుడైతే భాషలతో మాట్లాడినటువంటి ఒక వరమును మనం పొందుకొని ఉంటామో, మన పక్కన మరొక వ్యక్తి దానికి అర్థం చెప్పాలి. When and only when there is somebody to interpret what he's saying. ఒకవేళ అలాగ జరిగినప్పుడు మాత్రమే మనం ఏం చేయాలంటే ఆ భాష మాట్లాడుతూ ఉండాలి, లేని ఎడల మౌనంగా ఉండాలి. These are 2 different gifts in operation working together. కానీ ఇక 2 రకములైనటువంటి ఆ యొక్క బహుమానములు మనకి కలిసి ఇక్కడ పనిచేస్తూ ఉంటూ ఉంటాయి. One is speaking the mysteries of God, but God wants it to be revealed to the church. ఇక్కడ చూసినట్లయితే ఒక బహుమానమేమో సంఘముతో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయం గురించి అక్కడ కనబడతా ఉన్నది. So that the church will be edified. అప్పుడు ఆ సంఘములో ఉన్నవారు దానికి ఏం చేయాలంటే అర్థము చెప్పినటువంటి రీతిగా ఉండాలి. But if there is no one there to interpret using the other gift, then it's just blah, 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 and nobody will understand. ఒకవేళ గాని ఆ భాష మాట్లాడుతూ ఉన్నప్పుడు మరొకరు దానికి భావం చెప్పలేదనుకోండి, ఆ బాబా బాబా అన్న మాటకి వారు ఏమీ చెప్పలేదు కూడా మౌనంగా ఉండిపోవాలి. But when the 2 work together, it's like prophecy. It is edifying the church. ఇక్కడ చూసినట్లయితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ 2 సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ప్రవచనముగా అక్కడ రూపుదిద్దుకుంటూ ఉంటాది. And the reason why we don't see this much happening is because it takes 2 different gifts working together, and people do not understand that. ఆ యొక్క 2 విధానాలు గాని 2 జరుగుతున్న కార్యక్రమాలు గాని సంఘములో కలిపి ఒకేసారి జరగకపోతే అక్కడుండి ప్రజలు మాత్రము ఏమాత్రం వాటిని అర్థం చేసుకోలేరు. But the 2 working together is to edify the church. ఇప్పుడు ఈ 2 కలిసి మాత్రమే పని చేస్తేనే సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటాది. But this tongue that I do in my privacy of my home, I do to edify me. నాకు ఇచ్చినటువంటి ఈ భాష, వ్యక్తిగత భాష అనేది నా ఇంటిలో చేసుకుంటాను, నేను వ్యక్తిగతంగా చేసుకుంటాను, అది నాకు సంబంధించినటువంటిది, అది నాది. Okay, so let's repeat this. One tongue for my home, for me.
ఒక భాష, ఒక బహుమానము, అది నా ఇంటిలో, అది నాకు. Another tongue, which is given in the assembly of the saints, is for the edification of the assembly. ఉన్నటువంటి సంఘం అంతటిని క్షేమాభివృద్ధి గురించి, సంఘం అందరూ అభివృద్ధిని గురించి సంఘములోనికి మాట్లాడవలసినటువంటి బహుమానము. And that tongue has got to be interpreted. ఆ సమయములో సంఘ క్షేమాభివృద్ధి కలిగిన సమయములో దేవుడు ఆ రెండు కలిసి పనిచేసే రీతిగా చేస్తాడు. If there's no interpreter, ఒకవేళ గాని ఎవరైనా దానికి అర్థం చెప్పలేకపోతున్నారు అనుకోండి, అందరూ కూడా మౌనంగా ఉండిపోవాలి. because tongues without an interpreter, there's no meaning. People cannot understand. ఎందుకోసం అంటే దానికి అర్థము గాని చెప్పలేని వారు లేకపోతే అది ఏమాత్రం దానికి పర్యార్థం ఏది మనకు అర్థం కాదండి. But when there's an interpreter, wow. ఎప్పుడైతే రెండు కలిసి పని చేస్తా ఉంటాయో అప్పుడు ఒక అద్భుతంగా అక్కడ జరిగించబడుతుంది. And people can see those two gifts working together in such harmony and powerful. ఎప్పుడైతే ఈ రెండు బహుమానాలు కలిసి సంఘములో పని చేస్తా ఉంటుందో సంఘ క్షేమాభివృద్ధి, సంఘ అభివృద్ధులు జరుగుతూ ఉంటూ ఉంటాయి. We're out of time. మనం అందరికీ కూడా సమయము అక్కడికి వస్తూ ఉంటది. I'm going to leave you. ఇప్పుడు మీకు సమయం ఇస్తున్నాను. నేను మిమ్మల్ని విడిచిపెట్టాలనుకుంటూ ఉన్నాను. We will get back. We'll come together again and we will continue with this. ఒకసారి అందరూ కూడా దగ్గరికి రండి. దగ్గరకు వచ్చి ఈ భాషను ఒకసారి జాగ్రత్తగా వినండి ఒకసారి అందరూ కూడా. Now I want to make an announcement that we have more people. Is that next week we will not have a class. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వచ్చే వారం మనకి క్లాస్ లేదు. మరలా పై వారమే ఉంటూ ఉంటది. కాబట్టి ఈ సమయాన్ని మనము జాగ్రత్తగా ప్రభువు కోసం కేటాయిద్దాం. I have a previous engagement that I have to take care of, so 2 weeks will come together same time. మనము ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ ముందుగానే ఆ కార్యక్రమం జరిగించడానికి ఒప్పుకొని ఉన్నాను. కాబట్టి మరలా వచ్చే వారం, ఈ వారం కాకుండా పై వారంలో మీతో కలిసి మరలా నేను కూర్చోవాలని ఆశపడుతున్నాను. Okay, Jeannie, you have a hand up? I have a few questions, but if you prefer, they can wait until next class. Is it relevant to what we've talked about? Yes. Well, then go ahead and ask your question. Well, one of them is, oh my goodness, how can I say this? Should the assembly, the people in the assembly know ahead of time if there is an interpreter? Yes. Okay. Yes. Yes. Jaya, go ahead and translate that. Okay. నేను ఆ యొక్క సంఘములో కూడుకొని ఉండేటప్పుడు నేను భాషలు మాట్లాడే వారికి నేను తర్జుమారు చేయొచ్చా అనే విషయాన్ని అమ్మగారు ప్రశ్న అడిగి ఉన్నారు. Go ahead. Either that or knowing that God, for example, has used the person that is giving the prophecy has been used to interpret, and that person knows that they can interpret it, right? If there isn't one, that's what you said, right? Well, go ahead, Jaya, translate. మీరు చెప్పి ఉన్నారు సంఘములోని ఒక వ్యక్తి గాని భాషలు మాట్లాడుతూ ఉంటే మరొక వ్యక్తి లేచి దానికి తర్జుమారు చేస్తా ఉంటారు కదా, అది తప్పకుండా సంఘటన జరుగుతుందని చెప్పారు. అది నిజమే కదా అని అడుగుతూ ఉన్నారు. We all have a beginning in the 9 gifts of the Spirit. మనమందరము కూడా 9 ఆ బహుమానాలు పొందుకోవడంలో ప్రారంభంలో మనం ఉన్నాం. No one is an expert
in the gifts at the first. వ్యక్తి అనేవారు ఎవరు కూడా బహుమానాల గురించి ఎదురు చూడకుండా ఉండరు. Basically, it is having faith to believe God can use you in one of those gifts. కానీ ఇది ఏమిటంటే ఎవరైతే దేవుని మీద ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో ఈ సంఘటన జరుగుతుంది. If you have the faith to believe and the willingness to allow God to use you, I can almost guarantee that you will be used of God to edify the church. ఒకవేళ నేను ఏదైనా భాషను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా లేపి ఇది మాట్లాడండి దీనికి అర్థం చెప్పండి అనడానికి నేను ఏమాత్రం సరిపోను. అది ఆత్మ ప్రోత్సాహకరణ ద్వారాగానే ఆ సంఘటన జరుగుతూ ఉంటుంది. So in the beginning, these two gifts are struggling to know if what they've received is really of God or not. అక్కడ రెండు రకముల బహుమానాలు కూడా దేవుని చిత్త ప్రణాళికని గురించే ఎదురు చూస్తున్న వారి పట్ల కూడా జరిగిస్తూ ఉంటారు. The gifts come as the Holy Spirit distributes them. పరిశుద్ధాత్మ దేవుడు అనే వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారాగా మాత్రమే ఈ సంఘటన మనకి తేటగా మనకు కనబడతా ఉంటది. So in the beginning, you have to be very cautious about how you introduce the gift into the assembly. మనకి దేవుడిచ్చినటువంటి ఆ భాష అనే అనుభవాన్ని సంఘ క్షేమాభివృద్ధి గురించి కానీ ఆ సంఘములో కానీ మనం ఏ రీతిగా చెయ్యాలో అది ప్రభువే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. If you feel something in your spirit, a word, a prophecy, something like that, you should stand up before people and say, I feel like I could be wrong, but I feel of the Holy Spirit that this is a word for the church, and give the prophecy. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ సంఘములో మనం చూసేటప్పుడు ఒక్కసారిగా ఒక పరిశుద్ధాత్మ పేరేప్పుడు మనకు కలిగిన తర్వాత నువ్వు వెంటనే లేచి ఏదైనా చెప్పాలి అనుకునేటప్పుడు నీ అంతటి నువ్వుగానే నీ స్వరమెత్తి నువ్వు చెప్పొచ్చు. ఆ తర్వాత దాని తజ్జుమారు జరగడం అనేది తర్వాత విషయం. కానీ నువ్వు చెప్పవలసింది మాత్రము నువ్వు ప్రవచనం కానీ లేక మాట అక్కడ భాష ద్వారా కానీ నువ్వు తెలియచేయవచ్చు. Or if you're in the assembly and you feel that you have a tongue for the assembly, you need to say, I have this tongue, but I don't know if there's an interpreter. I will start the tongue. మనం అనవచ్చు. And if there's no interpreter, I will be quiet. మనం అనుకోవచ్చు, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాషను బట్టి నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను, నేను మౌనంగా ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు, దేవుడు బయలుపరుస్తున్నటువంటి దాన్ని నేను బయటకు తెలియచేస్తూ ఉన్నానని మన స్వరం ఎత్తి మనము గంభీరంగా చెప్పవచ్చు. So as this person is bringing forth this tongue, another person might have in their mind not a word for word interpretation, but he can understand what is the gist of the meaning that's wanting to come. ఒకసారి చూడండి, మనం లేచి ఎప్పుడైతే భాష మాట్లాడుతూ ఉండేటప్పుడు మరొక వ్యక్తి అక్కడ లేస్తాడు. పదము తర్జుమారు ఏమాత్రం చేయలేడు, కానీ అక్కడ జరుగుతున్న సంఘటనకి అర్థము చెప్పడానికి మాత్రము అక్కడ దేవుడి చేత జ్ఞానాన్ని పొందుకొని ఉంటాడు. And so therefore he will stand up and say, I feel like I have the interpretation to that tongue, and this is what I feel. ఎప్పుడైతే నువ్వు మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి చెయ్యి పైకెత్తి ఆ భాషకు అర్థాన్ని నేను వివరిస్తాను, నేను ప్రజలందరికీ తెలియచేస్తాను, ఈ మాట ద్వారా సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడతానని ఆ వ్యక్తి పైకి లేచి చెయ్యి చూపిస్తూ ఉంటాడు. And the church is edified in several ways. One is that people are discovering the gifts that God will use them in.
ఎందుకోసం అంటే అక్కడ సంఘం అనేది చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి క్షేమాన్ని ఎదురు చూస్తున్నటువంటిది. కాబట్టి అక్కడ ఒక క్షేమం అభివృద్ధి కోసం ప్రభువు ఏదో రకం ఎవరో ఒకరిని వాడుకుంటూ ఉంటాడు. And the second edification is the actual God speaking so that people can understand what he's trying to say. రెండవది అర్థం ఏంటంటేనండి, మనం ప్రవచనం చెప్తున్నటువంటి ప్రవచనం గాని, ఆ మాట్లాడుతున్న మాటలు గాని అవి ప్రభువు వలన వచ్చినయా కాదా అన్న విషయాన్ని కూడా మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. Now, I want to give you a clue. I want to give you something here. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నానండి. The more that you are used in a gift, the more easily it is for you to flow in that gift. మనకి దేవుడిచ్చిన ఆ బహుమానమును మన సులభతరంగా దాన్ని పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రభావితం చేస్తూ ఉండాలి. And so pretty soon people is going to know, well, Jeannie, she has that she's got that gift that, or she's been used of God to interpret other tongues, so there's a good chance that she's going to be able to interpret this one. ఏంటంటే కొంతమందికి ఆ విషయాల్లో అనుభవం, జిన్ని గారు కావచ్చు, ఎవరైనా కొంతమందికి అనుభవం తక్కువగా ఉండడం బట్టి వారు ఏం చేస్తా ఉంటారంటే ఈ భాషకి ఏదో రకంగా ఈ తర్జుమారు కనబడాలి, అర్థం రావాలనేటువంటి ఆ రీతిగా కూడా ప్రభావితం చేయడానికి కూడా ఆ సంఘములో మనల్ని చాలా మంది చూస్తూ ఉంటూ ఉంటారు. With usage of the gifts, it makes it easier and easier to flow in those gifts. మనకి దేవుడిచ్చినటువంటి ఆ బహుమానంతో మనము గాని ఎవరికైనా ఏదైనా బోధించాలి అనుకున్నట్లయితే ప్రభువే మనల్ని నడిపిస్తే అది ఎంతో సులభతరంగా ఉంటూ ఉంటుంది. But if you never start, you will never fulfill what God wants you to do. ఒకవేళ దేవుడు నీ ద్వారా Okay, can you, if you never start, you will never fulfill what God wants you to do. దేవుడు మనతో చేస్తున్న దానిని అది మనకు ప్రభావితం చేయకపోతే ఏమాత్రము కూడా మనం ముందుకి వెళ్ళలేము. The initial starting is the most difficult. అది అలాంటి సందర్భం మనకు వచ్చినట్లయితే ఇది చాలా కష్టతరమైనటువంటి పనిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. That's where you're learning to hear the voice of God. మనము ఇప్పుడు ఎలా ఉన్నామంటే ఈ భాషల గురించి నేర్చుకున్నటువంటి వారి వలె మనం ఉన్నాం. Is there anyone else that has a question before we leave for today? ఎవరైనా ఈ యొక్క మాటల గురించి, భాషలు, ప్రవచనము గురించి మరి ఎవరైనా గాని ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నారండి? ఎవరైనా? ఎవరండి? ఎస్ ఫస్ట్ కృపరాజు, యు కెన్ ఆస్క్ ద క్వశ్చన్. అడగండి. పాస్టర్ గారు ఒకవేళ ఒకేసారి కొంతమంది భాషలతో మాట్లాడి అదే భాషని తెలుగులో ఓన్ లాంగ్వేజ్ సొంత భాషలో తర్జుమా చేస్తారు కదా, అలా చేయొచ్చా? అంటే పాస్టర్, he asked the question about that. One person and speaking in tongue, the same person only, that's who was spoken the tongue, the same person only translate that word also. It is a God's gift. God has given to that person like that. To have both two gifts. For example, two gifts. For example, Pastor, for example, I speaking in tongue. Myself only, I will translate that what I speak. Yes, you can. Yes. Babu, మనము అది జరుగుతుంది.
yes. If there is no interpreter, then you ask God for the interpretation. ఓకే. పాస్టర్ గారు ఏంటంటే దానికి అర్థము, అది దేవుని యొద్ద నుంచి నువ్వు వరం అడిగినట్లయితే నీవు ఏ వరం అడిగావో ఆ వరానికి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ రెండూ కూడా జరుగుతాయంటండి. So Okay, therefore, thank God you. will give you the gift of tongues, and He will also give you the gift of interpretation, so that you can actually fulfill the purpose of God by flowing in those two gifts. అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆ రెండు యొక్క బహుమానములు, ఆ రెండు గిఫ్ట్లు కూడా నీ నుండి కూడా జరగబడుతూ ఉంటాయి. అది సత్యమే. That was a very good question. మంచి ప్రశ్న అడిగారు. దైవ సేవకులను బట్టి సంతోషిస్తున్నాను. Okay, so yes, you can be used in Yes. both of those gifts. Yes. యా, ఈ రెండు బహుమానాలు కూడా ఒక వ్యక్తి తనని పొందుకుంటాడు. బాబు, ఇంకెవరైనా ప్రశ్నలు? ఇంకెవరైనా? Okay. Any other questions? Has the gift of has the prophecy in tongues that you know of, Galen, ever been interpreted with the word of God instead of like a spontaneous, with the word of God? భాషలు, ప్రవచనము అనేది ఇది దేవుని యొక్క ఉద్దేశం, రెండు వ్యత్యాసాలు వేరువేరుగా ఉంటాయండి, లేకపోతే ఒకే రీతిగా ఉంటాయా? I don't know if I understand your question. The interpretation can never be like that's in the word, like scripture. Okay, can scripture be the interpretation? Yes. Yeah. That's Oh yeah. Yes, definitely. okay. Because that happened to me. తప్పకుండానండి, తప్పకుండా రెండటి వ్యత్యాసాలు ఉంటాయి. Yes. Perfect. What God wants to do is He wants to give a meaningful message that will edify His church. Okay. దేవాతు దేవుడు అర్థవంతమైనటువంటి ఆ యొక్క మాట ద్వారాగా, ఆ వాక్యము ద్వారాగా సంఘాన్ని క్షేమాభివృద్ధిని కోరుకుంటూ ఉన్నాడు. All right. So if that scripture is that meaningful message, then yes, it will happen. అక్కడ ఆ యొక్క వచనాలు నెరవేర్పు జరగడం గురించి ప్రజలందరికీ అర్థం అవ్వాలని దేవుడు ఒక కార్యాన్ని అక్కడ జరిగిస్తాడు. And can the prophecy come out in the normal language, with not in tongues? That would be prophecy. Prophecy is giving a message without it going through tongues and interpretation. Oh, okay. Okay. So ప్రవచనం అనేది అది one is prophecy, where you just stand up and you speak what God has given on your heart, not in tongues and not in interpretation of tongues. Okay. Amen. Amen. ప్రవచనం అనేది మనకి ఏ భాషలో అయితే ఉంటుందో అదే భాషలో మనం ప్రవచనం చేయగలుగుతాం. కానీ అదే అన్య భాషలో మాత్రం ఏమాత్రం అది ఉండదు. Amen. Yes. But even in that, there's control. One is that the prophets are subjected to other prophets, and two is that it's limited in the number. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ సార్లు ప్రవచనాలు ఎక్కువ మంది కోసం చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా తగ్గించుకొని వారికి దేవుడిచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి వారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. They should be done one at a time, and they stand up as revelation is given. One will give, the others are quiet, and when he's done, another one will give. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రవచనమును తప్పగా ప్రవచనం జరుగుతుండేటప్పుడు అర్థవంతమైనటువంటి రీతిగా ఉంటుంది. అదే రీతిగా
ఎదుటి వారి గురించి ఒక సులభతరముగానే ప్రభువు వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉంటాడు. And in the future, we will give time to go over all the gifts of the Spirit, the 9 gifts of the Spirit. మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి మనకి తమ్ముడు బహుమానాల గురించి మనకు క్షుణ్ణంగా అర్థవంతంగా ఉండేలాగా మనమందరము నేర్చుకుందాం. But right now, you center in on receiving the infilling of the Holy Spirit. ఈ సమయంలో మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారి వలె ఉండాలి. I want you full of the Holy Spirit, and I want you speaking in tongues to God for your personal edification. Did you understand that, Joe? Right now, what I want you to focus in on is receiving the baptism of the Holy Spirit yourself. మనమందరము కూడా పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏమిటి అనే విషయం గురించి మనం స్పష్టంగా నేర్చుకుంటూ ఉన్నాం. And that you speak in tongues, but for your private edification. That's what we're after right now. మనం దేని గురించి ఇప్పుడు స్పష్టంగా నేర్చుకుని ఉన్నాము అంటే వ్యక్తిగతముగా మనకి భాషలు అర్థం కావడానికి వ్యక్తిగత క్షేమాభివృద్ధిని ఎలా పొందుకోవాలనే విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. Because without that experience, there will be no other supernatural manifestations. మనమందరము కూడా ఆ రీతిగా కలిగినటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన అతీతమైనటువంటి అనుభవాన్ని కూడా మనం పొందుకోగలుగుతాం. So it does no good to talk about them if you won't experience them, if you're not filled with the Holy Spirit. మనము ఏదో అనుభవాన్ని బట్టి మాట్లాడడం కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి మనం మాట్లాడే రీతిగా ఉండాలి. Well, Father, we thank you for your grace and your mercy upon India. ప్రభువా, భారతదేశం మీదకి నువ్వు చూపించిన కరుణను బట్టి నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. Once again, we lift up Pastor Emmanuel to you, asking that you would console him and strengthen him and his family. మరొకసారి పాస్టర్ ఇమ్మానుయేల్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబానికి ఓదార్పును దయచేయమని కోరుతూ ఉన్నాను. I thank you for the power of the Spirit of God that is ministering to every person that is hearing these teachings. ప్రభువా, ఈ రోజు ఈ భాష గురించి నేర్చుకున్న ప్రతి సేవకుడు కూడా వారి సంఘ క్షేమాభివృద్ధి కోసం ఉపయోగపడే రీతిగా మీరు చేయమని కోరుతూ ఉన్నాను. Prepare their hearts to walk in the spiritual life. మనమ ప్రభు వారందరిని తండ్రి ఆత్మీయమైనటువంటి తండ్రి క్రమములో నడవడానికి వారిని సిద్ధపరచమని కోరుతూ ఉన్నాను. Thank you, Father. In Jesus' mighty name I pray. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Amen. ఆమేన్. 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 2 weeks. మరలా 2 వారాల తర్వాత